ఇరాన్పై ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి దాడి చేయించడానికి ప్రధాన కారణం అక్కడున్న యురేనియం నిల్వలే. ఖమేనీ పాలన, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పేరుతో పశ్చిమాసియాలో ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో ఆ లక్ష్యం నెరవేరిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే యురేనియం నిల్వలను ఇరాన్ చాలా సీక్రెట్గా దాచిపెట్టింది. అవి వైమానిక దాడులతో నాశనం కావు. మరి వాటిని ఇరాన్కు కాకుండా చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవాలి. రీసెంట్గా ట్రంప్ చెప్పింది ఇదే. ఇరాన్ దగ్గరున్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఇక్కడే ఇజ్రాయెల్ పవర్ఫుల్ టీం పేరు తెరపైకొచ్చింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇస్ఫహాన్, ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ అణు కేంద్రాల దగ్గరే ఇరాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఇటీవల శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేశాయి. ఇరాన్ వీటిని ఎప్పుడైనా బయటకు తీసి బాంబు తయారీకి వాడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. అలా జరగొద్దు అంటే వాటిని స్వాధీనం చేసుకొని తీరాల్సిందే. ఈ ఆపరేషన్ 2 విధాలుగా చేయాలని అమెరికా భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదటిది యురేనియం నిల్వలను ఇరాన్ నుంచి పూర్తిగా బయటకు తరలించడం. రెండోది, అణు నిపుణులు అక్కడికక్కడే యురేనియంను డైల్యూట్ చేసి దానిని ఆయుధాల తయారీకి పనికి రాకుండా చేయడం. కానీ ఇవి చెప్పినంత ఈజీ కాదు. ఇరాన్ తన అణు నిల్వలను పర్వతాల లోపల 100 అడుగుల లోతులో భద్రపరిచింది. అక్కడికి చేరుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడంతో సమానం. ఇక్కడే సెయరెట్ మత్కల్ యూనిట్ పేరు తెరపైకొచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగల సత్తా ఆ యూనిట్కే ఉంది. ఈ యూనిట్ సత్తా ఏంటో తెలియాలంటే ఒక్క ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. అదే ఆపరేషన్ థండర్ బోల్ట్. అది 1967 జూన్ 27 ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా ఉగ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు. చుట్టూ అన్ని దేశాల సహకారంతోనే చేసినప్పటికీ వీళ్లకు ధైర్యం చాలేదు. ఇజ్రాయెల్ ఎలా అయినా వచ్చి బందీలను విడిపించుకుపోతోంది అనే భయంతో మళ్లీ 4000 కిలోమీటర్ల దూరంలోని రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగాండాకు షిఫ్ట్ చేశారు. ఉగాండా సైన్య అధ్యక్షుడు ఈతి అమీన్ రాక్షసుడు. ఇజ్రాయెల్ అంటేనే అతనికి ఎంతో మంట. దీంతో తీవ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా హైజాకర్స్కు సపోర్టుగా నిలిపి మారిషస్లో ప్రపంచ దేశాల సమావేశాలకు వెళ్లాడు. విమానంలోని కేవలం 54 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి 2 కిలోమీటర్ల దూరంలోని హోటల్కు తరలించారు తీవ్రవాదులు. విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే జైళ్లలో ఉన్న పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయడమే కాక $5 మిలియన్ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 3 వరకే గడువిచ్చిన ఉగ్రవాదులు ఒక్కరోజు ఆలస్యమైన ప్రయాణికులందరినీ ఊచకోత కోస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదుల డెడ్ లైన్తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఇంటెలిజెన్స్ వింగ్ మోసాద్తో చర్చించింది. తర్వాత సీక్రెట్ ప్లాన్ను ఏమాత్రం బయటపెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించి కొంత గడువు కోరింది. ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గదని భావించిన ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగి వచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు. కానీ వాళ్లకు అస్సలు విషయం తెలియదు. ఆ తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్ లైన్ జూలై 3 అర్ధరాత్రే అస్సలు సినిమా మొదలైంది. చుట్టూ శత్రుదేశాలు. ఎవరు కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతివ్వరు. 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వెళ్లడానికి తప్ప తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు. పైగా ఎవరికి సమాచారం తెలిసినా ప్రాణాలు పోతాయి. అన్నీ ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో 3 బ్లాక్ కమాండోలు, ఒక్కదాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ ఎక్విప్మెంట్, ఒకటి ఖాళీగా ప్రయాణికులను తీసుకొచ్చేందుకు ఎర్ర సముద్రం మీదుగా శత్రు రాడార్లకు అందకుండా 100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉగాండా ఎయిర్పోర్టుకు వెళ్లాయి. అప్పుడు మారిషస్లో ఉన్న తమ అధ్యక్షుడే తిరిగి వచ్చినట్టు ఉగాండా అధికారులు భావించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ స్పెషల్ యూనిట్ ఉగాండా అధ్యక్షుడు వాడుతున్న కలర్ డిజైన్ ప్లేన్లోనే వెళ్ళింది. సో ఆ విమానం తమ అధ్యక్షుడిదే అని భ్రమపడ్డారు. అచ్చంగా హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా ఆ తర్వాత 15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుపెట్టి 2 కిలోమీటర్ల దూరంలోని ప్రయాణికులను బంధించిన హోటల్కు వెళ్లి అందరినీ తమ వెంట తీసుకెళ్లారు. ఈ 15 నిమిషాల గ్యాప్లోనే ఉగాండా ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు.
అందరూ సేఫ్గా విమానంలోకి చేరుకున్న తర్వాతే తాను ఫ్లైట్ ఎక్కుతారని ఈ ఆపరేషన్ టీం లీడర్ యనాథన్ నెతన్యాహు మాత్రం బుల్లెట్ గాయాలతో మరణించారు. అతని ప్రేరణతో దేశ సేవకై ముందుకొచ్చిన లీడరే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు. సిల్వర్ స్క్రీన్లపై మాత్రమే కనిపించే ఇలాంటి రిస్కీ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన హిస్టరీ సైరెట్ మత్కల్కుంది. ఆల్రెడీ ఇరాన్లో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరితో పాటు అమెరికా స్పెషల్ యూనిట్లు కూడా సీన్లోకి దిగుతాయని ట్రంప్ మాటలను బట్టి అర్థమవుతోంది. నావీ సీల్స్ లేదా డెల్టా ఫోర్స్ వంటి అత్యున్నత స్థాయి కమాండోలను ఇరాన్కు పంపించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ ఆపరేషన్ ట్రంప్ చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ సైనికుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.